రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? అసలు ఏ క్యాన్సర్ వస్తే రోబోటిక్ సర్జరీ అనేది చేస్తూ ఉంటారు? అసలు రోబోటిక్ సర్జరీ అనేది కాస్ట్లీనా? చెప్పండి, రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ సర్జరీ చేస్తుందా లేకపోతే మీరే చేస్తారా? రోబోటిక్ సర్జరీ అంటే మనకి ఒక టూల్ లాంటిది. జనరల్గా చాలామంది రోబోటిక్ సర్జరీ నేను వీడియో గేమ్స్ బాగా ఆడతా, సో నేను రోబోటిక్ సర్జరీ బాగా చేస్తాను అంటారండి. సరిగ్గా క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ అవసరం అంటారా? క్యాన్సర్ సర్జరీలో సరిగ్గా లాస్ట్ మూమెంట్లోని మమ్మల్ని బ్రతికించండి అంటూ మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వచ్చారా ఈ యొక్క సర్జరీతో? ఎర్లీ స్టేజ్లో ఎప్పుడన్నా క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. అందరికీ నమస్కారం, నేను మీ నీలిమ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? అసలు ఏ క్యాన్సర్ వస్తే రోబోటిక్ సర్జరీ అనేది చేస్తూ ఉంటారు? అసలు రోబోటిక్ సర్జరీ అనేది కాస్ట్లీనా? ఇన్ కేస్ ఈ సర్జరీ చేస్తే పేషెంట్స్ అందరూ క్యూర్ అవుతారా? మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆన్కాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్ డాక్టర్ సత్య విజయ్ చిగురుపాటి గారు ఫ్రమ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతకీ మీరు చెప్పండి, రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ సర్జరీ చేస్తుందా లేకపోతే మీరే చేస్తారా? ఇట్స్ వెరీ కామన్ క్వశ్చన్ అండ్ చాలామంది అడిగేది. మనం చాలా సినిమాలు చూస్తుంటాం, లైక్ హాలీవుడ్ మూవీస్ కానీ లేకపోతే మన రోబో మూవీ కానీ. జనరల్గా ఒక రోబో అనగానే ఒక హ్యూమన్ ఫామ్లో ఒకళ్ళు ఉండి వాళ్ళ యాక్షన్స్ చేస్తూ వాళ్ళే సర్జరీ చేస్తున్నట్టు చూపిస్తారు. అది అసలు 100% నిజం కాదండి. రోబోటిక్ సర్జరీ అంటే మనకి ఒక టూల్ లాంటిది. ఇట్స్ లైక్ హౌ అ మ్యాథమెటిషియన్ యూజెస్ అ క్యాలిక్యులేటర్. రోబో అనేది ఒక టూల్, ఒక సోఫిస్టికేటెడ్ టూల్. ఇట్ హెల్ప్స్ ఇన్ డూయింగ్ మై సర్జరీ. ఇట్ నెవర్ డస్ ఎ సర్జరీ, ఇట్ ఫాలోస్ మై కమాండ్. ఓ ఓకే. సో అంటే మీరు ఆపరేట్ చేస్తూ ఉంటారు రోబో? అవునండి, రోబో ఇస్ ఆల్వేస్ ఆపరేటెడ్ బై అన్ డాక్టర్. ఓకే సార్, అంటే ఇది ఒక ఏఐ సర్జరీ అంటారా? ఏఐ అనేది వేరే కాన్సెప్ట్ అండి, రోబోటిక్ సర్జరీ అనేది వేరే కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ అండ్ రోబోట్ ఈస్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఏఐ అనేది ఎట్ ప్రెజెంట్ మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే, మన సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ రీడ్ చేయడానికి కానీ, మన హ్యూమన్ ఐకి ఐడెంటిఫై కానీ ఇమేజెస్ కానీ ఐడెంటిఫై చేసి దాన్ని అనలైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఏమైనా పేషెంట్ అల్గరిథమ్స్ కానీ ట్రీట్మెంట్ అల్గరిథమ్స్ కానీ దానికి యూస్ఫుల్ అవుతాయి. ఇంకా సర్జరీలోకి ఇంకా ఇంటిగ్రేట్ అయితే అవ్వలేదండి మనకి ప్రస్తుతానికి ఏఐ అని. ఓకే సార్. సార్, ఇన్ కేస్ రోబోట్ కనుక ఏదైనా రాంగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? రోబో రాంగ్ చేయటం అనేది జరగదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రోబో ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై అ డాక్టర్, బై సర్జికల్ ఆంకాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఆపరేటింగ్ అ రోబో. సో వెనెవర్ ఇట్ ఈస్ వర్కింగ్, మనకు ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ అనేది నెక్స్ట్ టు ద రోబో ఉంటారు. సో ఎనీ స్టెప్ వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఈజ్ ఆల్వేస్ నోటెడ్. నథింగ్ సర్ప్రైజింగ్ ఏమి ఉండదండి. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ లాంటివి అయినా కూడా దట్ ఈస్ ఆల్వేస్ బీన్ కంట్రోల్డ్. ఓకే సార్, అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు రోబోటిక్ సర్జరీ అంటే. సో మరి పేషెంట్స్ కి సేఫ్టీని ఎలా ఎన్షూర్ చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్ సర్జరీ అనేది మనకి అప్రూవ్డ్ థింగ్ అండి. బీయింగ్ అప్రూవ్డ్ బై ఆల్ ద బాడీస్, ఇంటర్నేషనల్ బాడీస్ అండ్ నేషనల్ బాడీస్. సేఫ్టీ అనేది మనకి సర్జరీకి ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రీ ఆపరేటివ్. ఒక పేషెంట్ ఒక పర్టికులర్ సర్జరీకి పోస్ట్ చేస్తాం కదా, దానికి ముందు నుంచి అనేది మన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ సర్జరీకి ఫిట్నెస్ చూస్తాం. దాన్ని ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటారు. దట్ ఈస్ డన్ బై అన్ ఎఫిషియంట్ అనెస్థీషియా టీమ్. అండ్ ఇంట్రో ఆపరేటివ్గా కూడా ఆ పేషెంట్ వెన్ హీస్ అండర్గోయింగ్ అ సర్జరీ, పర్సన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ విల్ పర్ఫార్మ్. అండ్ ఇంకొక అసిస్టెంట్ సర్జన్ అనేవాళ్ళు పేషెంట్ కార్ట్ పక్కనే ఉంటారు. అండ్ దేర్ బి ఆల్వేస్ అ కంటిన్యూస్ మానిటరింగ్ బై ద ఎఫిషియంట్ అనెస్థీషియా టీమ్. అండ్ పోస్ట్ ఆపరేటివ్లో కూడా ఈ పేషెంట్స్ అనేవాళ్ళు అట్లీస్ట్ 1 day ఐసీయూలో ఉంచి విల్ మానిటర్ దెమ్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇంటర్ ఆపరేటివ్. సర్జరీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వీ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ అండ్ సో ఆల్వేస్ సేఫ్ సర్జరీ. సార్, అసలు చాలా వరకు డాక్టర్స్ సర్జరీ చేస్తూ ఉంటారు, బట్ అలాంటిది ఒక రోబోటిక్ సర్జరీ అనేది అసలు ఎలా వచ్చింది అంటారు? యాజ్ ఐ సే అండి, రోబోటిక్ సర్జరీ అనేది మనకు ఒక టూల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, నా హ్యాండ్ మోషన్ 2 యాంగిల్స్లో మూవ్ అవుతుంది, కానీ రోబోటిక్ ఆర్మ్స్ అనేవి నా దాంట్లో అట్లీస్ట్ 1/10 చిన్నగా ఉంటాయి అండ్ 7 degrees ఆఫ్ మూమెంట్ ఉంటుంది. సో ఆ సోఫిస్టికేటెడ్ టూల్ ఏంటంటే మనకి హ్యూమన్ హ్యాండ్తో అంత ఈజీగా యాక్సెస్ లేని ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ పెల్విస్లో కానీ ఛాతిలో కానీ వాటిలోకి వెళ్ళి చిన్న చిన్న ఇన్సిషన్స్తో హ్యాండ్తో చేయగలిగే థింగ్ని బెటర్గా ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయగలుగుతుంది. అంటే సార్, మీరు చెప్తున్న దాని ప్రకారం హ్యూమన్ హ్యాండ్ కన్నా ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అంటారు? డెఫినెట్గా అండి. రోబో అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టూల్. మన హ్యూమన్ హ్యాండ్కి చేసే థింగ్స్ని మోర్ ఎఫిషియెంట్గా ప్రజెంట్ చేస్తుంది.
సరిగ్గా హ్యూమన్ ఐ ఏదైతే మిస్ అయి ఉంటుందో సో అది రోబోటిక్ చూసే అవకాశం ఉంటుంది అంటారా? సో చూసి ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తుంది అంటారా? చూసి అంటే నేకెడ్ ఐతో కనిపించేటట్టు అన్నీ కనిపిస్తాయండి. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మనకి నేకెడ్ ఐతో చూస్తే మనకి ఎక్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అదే థింగ్ మనం రోబోటిక్ సర్జరీలో మ్యాగ్నిఫికేషన్ అనేది 10 టైమ్స్ ఉంటుంది. అండ్ దట్ టు ఇన్ 3Dలో ఉంటుంది. సో దట్ మనకి ఎగ్జాక్ట్‌గా క్యాన్సర్ అనేది ఎక్కడుంది, దాన్ని మాత్రమే క్లియర్ చేయడానికి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే సార్. సార్ ఇక రోబోటిక్ సర్జరీ అనేది ఏదో ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టు సో అలాగేమైనా అనిపిస్తుందా? లేకపోతే అసలు ఎలా అనిపిస్తుంది? జనరల్‌గా చాలామంది రోబోటిక్ సర్జరీ నేను వీడియో గేమ్స్ బా ఆడతా. సో నేను రోబోటిక్ సర్జరీ బా చేస్తాను అంటారండి. దట్ ఈస్ ఎ మిత్. ఎందుకంటే మీరు వీడియో గేమ్ ఆడితే యూ విల్ హ్యావ్ లైఫ్స్. ఒకసారి ఔట్ అయితే యూ విల్ హ్యావ్ వన్ మోర్ లైఫ్ కానీ అట్లా ఉంటుంది. బట్ రోబోటిక్ సర్జరీ ఈస్ నెవర్ ఎ గేమ్. ఓకే. ఎ పర్సన్ ఈస్ ఆల్వేస్ ట్రైన్డ్ ఫర్ దట్. దానికి స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. దే హావ్ టు అండర్‌గో దట్ ట్రైనింగ్ అండ్ దెన్ దే హావ్ టు పెర్ఫార్మ్. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈస్ ఇంపార్టెంట్. వన్ మిస్టేక్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ సేమ్ యాజ్ వీడియో గేమ్. ప్రాబబ్లీ ఆ హ్యాండ్ మూవ్‌మెంట్స్ అట్లా ఏమైనా మిమిక్ అవ్వచ్చేమో కానీ బట్ ఇట్స్ ఆల్వేస్ వెరీ సీరియస్ గేమ్. ఓకే సార్. సార్ ఇక ఏవైతే ట్రెడిషనల్ సర్జరీస్ ఉన్నాయో సో వాటికన్నా రోబోటిక్ సర్జరీ ఒక బెస్ట్ ఆప్షన్ అంటారా? డెఫినెట్‌గా అండి. ఓకే. క్యాన్సర్ సర్జరీస్‌లో చాలా వరకు క్యాన్సర్ సర్జరీస్ ఈ మధ్య మనం రోబోటిక్‌లో చేస్తున్నాం. నాట్ ఆల్ క్యాన్సర్స్ సర్జరీస్ ఆర్ రోబోటిక్ అండి. పేషెంట్ హ్యాస్ టు బి సెలెక్టెడ్. స్పెసిఫిక్ స్టేజ్, స్పెసిఫిక్ ఆర్గాన్‌లో ఉన్న కేసెస్‌కి మాత్రం డెఫినెట్‌గా రోబోటిక్ సర్జరీ అనేది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టల్ క్యాన్సర్ కానీ, కదపేగు చివరి భాగం అని, ఏదో ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ, లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ, కిడ్నీ క్యాన్సర్స్ కానీ, వీటన్నిటిలో మనకి రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్‌గా మనకి ఓపెన్ సర్జరీ మీద బెనిఫిట్స్ ఉంటాయండి. సార్ ఇక ఈ యొక్క రోబోటిక్ సర్జరీలో బ్లడ్ లాస్ ఏవైనా తక్కువగా ఉంటుందంటారా? డెఫినెట్‌గా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓపెన్ సర్జరీలో హ్మ్. అరౌండ్ 500-600 ml బ్లడ్ లాస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఓకే. అదే సేమ్ సర్జరీ రోబోటిక్‌లో చేస్తే మనకి బ్లడ్ లాస్ అనేది 100-50 mlకి తగ్గించొచ్చండి. ఓకే. సార్ అది ఎలా పాసిబుల్ అవుతుందంటారు? బికాస్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్, బికాస్ ఆఫ్ ద ప్రిసిషన్ మనకేంటంటే ఎక్కడైతే ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్ ఎక్కడ ఉంటాయో వాటిని ముందే ఐడెంటిఫై చేసి లైగేట్ చేయటమో, లేకపోతే క్లిప్ చేయటమో, లేకపోతే కాటరైజ్ చేయటం అనేది జరుగుతది. అండ్ వెనెవర్ మనకి మేజర్ బ్లడ్ వెసల్స్‌ని లేకపోతే సేవ్ చేస్తే మన బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ స్టార్టింగ్‌లోనే మన ఇన్సిషన్ అనేది చాలా చిన్నగా ఉంటది. వెనెవర్ ద ఇన్సిషన్స్ ఆర్ స్మాల్ బ్లడ్ లాస్ విల్ బి ఆల్వేస్ లెస్ అండి. ఓకే. ఇంకా పెయిన్ ఏమైనా తక్కువగా ఉంటుందంటారా? లేకపోతే ఇంకా మోర్ పెయిన్ ఇస్తుందంటారా? లేదండి. రోబోటిక్ సర్జరీ ఈస్ నోన్ ఫర్ డిక్రీజింగ్ ద పెయిన్. మన పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మనకి పెయిన్ కిల్లర్స్ కానీ, పోస్ట్ ఆపరేటివ్‌గా ఓపెన్ సర్జరీకి ఎంత యూజ్ చేస్తాం, అసలు దాంట్లో లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ద డోసేజ్ కానీ వి యూజ్ ఫర్ ద రోబోటిక్ సర్జరీ అండి. ఓకే సార్. ఇక రికవరీ అనేది ఫాస్ట్‌గా ఉంటుందంటారా? డెఫినెట్‌గా మీకే తెలుస్తుంది కదా! ఇన్సిషన్ స్మాల్‌గా ఉన్నాయి, బ్లడ్ లాస్ తక్కువ ఉంది. సో ఆటోమేటిక్‌గా మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. ఓకే సార్. ఇక స్కార్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎక్కువగా ఉంటాయా? తక్కువగా ఉంటాయా రోబోటిక్ సర్జరీ? స్కార్స్ అయితే డెఫినెట్‌గా ఉంటాయండి. ఐ డోంట్ డినై. బట్ సైజ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఒక 10-15 సెంటీమీటర్స్ మనకి ఓపెన్ సర్జరీలో స్కార్స్. రోబోటిక్ సర్జరీలో ఇట్స్ ఆల్మోస్ట్ యాస్ లెస్ యాస్ 1 సెంటీమీటర్ స్కార్స్. చిన్న స్కార్స్. దట్ ఈస్ కాస్మెటికల్లీ ఆల్సో దే లుక్ గుడ్. బికాస్ అంత చిన్న స్కార్స్ ఏంటంటే దే ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ అంత విజిబుల్‌గా కూడా ఉండవు మనకి. ఓకే. సార్ ఇక క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడాను రోబోటిక్ సర్జరీ అవసరం అంటారా? ప్రతి పేషెంట్, ప్రతి స్టేజ్ ఆర్ డిఫరెంట్ అండి. చాలా మంది అపోహ ఏంటంటే క్యాన్సర్ అనేది అన్ని ఆర్గాన్స్ ఒకటే, అన్ని స్టేజెస్ ఒకటే అనుకుంటారు. అట్లా కాదు. ప్రతి స్టేజ్, ప్రతి క్యాన్సర్ డిఫరెంట్. సో రోబోటిక్ సర్జరీ అనేది పర్టిక్యులర్ స్టేజ్‌లో, పర్టిక్యులర్ క్యాన్సర్‌కి మాత్రమే యూజ్ చేస్తాం. సార్ ఏ క్యాన్సర్స్‌కి యూజ్ చేస్తూ ఉంటారు రోబోటిక్ సర్జరీ? సో కామన్‌గా మనం పైన చూస్తున్నాం అనుకోండి, మనకి ఈసోఫేజియల్ క్యాన్సర్స్ మనకేంటంటే ఛాతీలు ఓపెన్ చేయకుండా మా క్యాన్సర్ అనేది మనం ట్రీట్ చేయొచ్చు. స్టమక్ క్యాన్సర్స్ కానీ, కిడ్నీ క్యాన్సర్స్ కానీ, పెద్ద పేగు ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్స్. దీంట్లో నేను చాలా మందికి నేను అడ్వకేట్ చేస్తాను రెక్టల్ క్యాన్సర్స్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్. దీస్ ఆర్ ద అండ్ ఫీమేల్స్‌లోకి వచ్చేసరికి గర్భసంచి క్యాన్సర్స్. వీటిల్లో ఏంటంటే రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్‌లీ ఎస్టాబ్లిష్డ్ మనకి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ. సార్ ఇక జీఐ క్యాన్సర్స్‌కి ఒక సర్జరీ యూజ్ చేస్తారా? ఒట్టి జీఏ కాదండి. జీఏ కాకుండా మనం న్యూరలాజికల్ క్యాన్సర్స్ లైక్ కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ యూజ్ చేస్తాం. ఫీమేల్స్‌లో వచ్చేస్తే మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ కానీ. ఓకే. మరి ఇక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్‌కి సార్? హెడ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ వెరీ మన ఇండియన్‌లో చాలా వరకు హెడ్ నెక్ క్యాన్సర్ అనేది చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటాయండి. సో వెరీ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్స్‌కి మనం రోబోటిక్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. నాట్ ఎవ్రీ
కేస్ వి సజెస్ట్ రోబోటిక్. కొన్ని స్పెసిఫిక్ గైడ్‌లైన్స్ ఉంటాయి. వి గో త్రూ ద గైడ్‌లైన్స్. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్‌కి డెఫినిట్‌గా రోబోటిక్ సర్జరీ అయితే అడ్వైస్ చేస్తానండి. ఓకే సార్. సార్ ఇక బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? అసలు ఏ రోల్ ప్లే చేస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్‌లో రోబోటిక్ సర్జరీ ఈస్ ఎ వెరీ రీసెంట్ కాన్సెప్ట్ అండి. నాట్ ఆల్ క్యాన్సర్స్ మేము చెప్పాం కదా! లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే లేట్ స్టేజ్‌లో ప్రెజెంట్ అయ్యే క్యాన్సర్స్ కానీ వాళ్ళు రోబోటిక్ సర్జరీ ఈస్ నాట్ యూజ్‌ఫుల్. ఎర్లీగా స్క్రీనింగ్‌లో ఐడెంటిఫై అయిన క్యాన్సర్స్‌కి డెఫినిట్‌గా రోబోటిక్ సర్జరీ అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. ఇక నాన్ క్యాన్సర్ సర్జరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రోబోటిక్ సర్జరీ అనేది మీరు సజెస్ట్ చేస్తారా? బేసికల్‌గా నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి. వి యూజువల్లీ డీల్ విత్ క్యాన్సర్ సర్జరీస్. బట్ డెఫినిట్‌గా ఈవెన్ నాన్ క్యాన్సర్ వాటిలో కూడా రోబోటిక్ హ్యాస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. కోలిసిస్టెక్టమీలో కానీ, అపెండిసెక్టమీలో కానీ ఆర్ ఈవెన్ హెర్నియా రిపేర్స్‌లో కానీ ఇట్స్ డెఫినెట్‌లీ ప్లేయింగ్ ఎ ఇంపార్టెంట్ రోల్. ఓకే సార్. సార్ ఇక రోబోటిక్ సర్జరీ అనగానే సో అందరూ ఏదో కాస్ట్‌లీగా ఉంటుంది అనుకుంటున్నారు. సో యెస్ మరి ఇంతకీ కాస్ట్ ఎక్కువ అంటారా రిమైనింగ్ సర్జరీస్‌తో కంపేర్ చేసుకుంటే? డెఫినెట్‌గా రోబోటిక్ సర్జరీ రెగ్యులర్ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే కాస్ట్ అండి. బికాస్ వీఆర్ యూజింగ్ ఎ సోఫిస్టికేటెడ్ టూల్. బట్ ఏదైనా వీ హావ్ టు సీ ఇన్ ఎ లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ సర్జరీ కాస్ట్ ఒక్కటి చూసుకుంటారు. బట్ రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల మీ హాస్పిటల్ స్టే అనేది డ్రాస్టిక్‌గా తగ్గుతుంది. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ పర్సన్ యూ విల్ గో బ్యాక్ టు యువర్ వర్క్ వెరీ ఈజిలీ. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో సర్జరీ ఈస్ నాట్ జస్ట్ ద ట్రీట్మెంట్. ఆ తర్వాత మనకి కీమోథెరపీ, రేడియేషన్ అనేవి కూడా ఉంటాయి. సో రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల ఎర్లీ రికవరీ వల్ల మీ నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇన్ ఎ లాంగ్ రన్ ద ఎక్స్ట్రా ఎక్స్‌పెండిచర్ యూర్ స్పెండింగ్ ఈస్ ఆల్వేస్ గెయినింగ్ ఇన్ ఎ లాంగ్ రన్ మీకు. ఓకే సార్. సార్ ఎంత రేట్ ఆఫ్ సక్సెస్ ఉన్నది ఈ యొక్క రోబోటిక్ సర్జరీకి? డెఫినెట్‌గా రేట్ ఆఫ్ సక్సెస్ అనేది మోర్ దాన్ ఎ రోబోట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. డెఫినెట్‌లీ రోబోటిక్ సర్జరీ మన సక్సెస్ రేట్‌ని పెంచుతుంది. సో దట్స్ వై మనం అడ్వకేట్ చేస్తున్నాం. ఎంత పర్సెంటేజ్ అని ఉన్నది. Success always depends upon what stage Yeah. and which organ you're operating and what is the experience of surgeon who is doing the surgery. ఓకే. సో యూర్ టాకింగ్ అబౌట్ ద స్టేజెస్ కదా! అసలు ఏ స్టేజ్‌లో వస్తే రోబోటిక్ సర్జరీ తీసుకోవాలి అంటారు? యాక్చువల్లీ స్టేజ్ అనేది అందరూ కామన్‌గా యూజ్ చేసేస్తారండి. ప్రతి ఆర్గాన్‌కి స్టేజ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి డిఫరెంట్ ఉంటుంది. ఓవేరియన్ క్యాన్సర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కోలాన్ క్యాన్సర్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో యూజువల్లీ ఎర్లీ స్టేజెస్ 1, 2, 3 స్టేజెస్ వరకు వి అడ్వకేట్ రోబోటిక్ సర్జరీని. స్టేజ్ 4 అనేది వి డోంట్ అడ్వకేట్ ఎనీ సర్జరీ, రోబోటిక్ సర్జరీ. ఓకే సార్. ఇక రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ రాదంటారా? లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రోబోటిక్ సర్జరీకిను రికరెన్స్ క్యాన్సర్ రావడానికి సంబంధం ఉండదండి. బికాస్ ఆల్వేస్ మీకు చాలా మందికి ఉండే థింగ్ ఏంటంటే రోబోట్ వల్ల నా ఫ్యూచర్‌లో రికరెన్స్ రాదనుకుంటారు. రికరెన్స్ అనేది మెయిన్‌లీ డిపెండ్స్ అగైన్ స్టేజ్ అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఇది మెయిన్ దే ప్లే ఇంపార్టెంట్ రోల్ నాట్ రోబోటిక్ సర్జరీ. హౌ గుడ్ యూ డూ ద క్లియరెన్స్ అనే దాన్ని బట్టి మీ రికరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ డూ డెఫినెట్లీ గుడ్ సర్జరీ రికరెన్స్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఎస్పెషల్లీ అందుకని క్యాన్సర్ సర్జరీ అనేది డెఫినెట్‌గా సర్జికల్ ఆంకాలజిస్ట్ హు ఆర్ ట్రైన్డ్ ఇన్ క్యాన్సర్ సర్జరీస్ దగ్గరే చేయించుకోవాలి. ఈ క్లియరెన్స్ అనేది కంప్లీట్‌గా లేకపోతే యూ విల్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ రికరెన్స్. సో వి షుడ్ నాట్ బ్లేమ్ ఆన్ రోబోట్. వి హావ్ టు బ్లేమ్ ఆన్ ద డాక్టర్ రైట్? ప్రాబబ్లీ అన్ అన్‌ట్రైన్డ్ డాక్టర్ కెన్ బి బ్లేమ్డ్ అండి. నాట్ రోబో. అవును సార్. సార్ ఇక మరి మీరు చెప్పండి. సో ఏదైతే మీరు రోబోటిక్ సర్జరీ చేస్తున్నారో ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్, ఎనీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? సర్జరీ అంటేనే వన్ షుడ్ యాంటిసిపేట్ కాంప్లికేషన్స్ అండి. ఓకే. దేర్ ఈస్ నో సర్జరీ వితౌట్ కాంప్లికేషన్స్. ఓకే. సో రోబోటిక్ సర్జరీ ఆల్సో హ్యావ్ దేర్ కాంప్లికేషన్స్ బట్ వీఆర్ ట్రైన్డ్ టు డీల్ దీస్ కాంప్లికేషన్స్. ఏం లీగల్ కాంప్లికేషన్స్ కానీ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కానీ ఏమి ఉండవండి. ఓకే. ఓకే. సంథింగ్ విచ్ కెన్ బి మిటిగేటెడ్ లాంటివి మనకి యూజువల్‌గా ఉంటాయి. ఓకే. ఇక ఎర్లీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు రోబోటిక్ సర్జరీని సజెస్ట్ చేస్తారా? ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ స్పెసిఫిక్ ఆర్గన్ బట్టి ఉంటుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి తీసుకోండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లో డెఫినెట్లీ ఐ అడ్వకేట్ రోబోటిక్ సర్జరీ. బట్ గర్భసంచి ముఖద్వారం దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్‌లో మటుకి వి డోంట్ అడ్వకేట్ అండి. బికాజ్ మనకి స్పెసిఫిక్ గైడ్‌లైన్స్ ఉంటాయి. కొన్ని సర్జరీస్‌లో మనం ఈ మినిమల్ యాక్సెస్ ఏదైతే రోబోటిక్ చేస్తామో ఇట్ షోడ్ సుపీరియర్ రిజల్ట్స్. ఎక్కడైతే మనకు రిజల్ట్స్ సుపీరియర్‌గా ఉంటాయో డెఫినెట్లీ వి అడ్వకేట్ క్యాన్సర్ దేర్ అండి. సారీ. సో చాలా వరకు మీరు చాలా సర్జరీస్ చేసే ఉంటారు. సో మరి మీరు డీల్ చేసిన ద బిగ్గెస్ట్ ట్యూమర్‌ని ఏమైనా రిమూవ్ చేసారా ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ద్వారా? యాక్చువల్లీ ఇది పెద్ద మిత్ అండి. ఎంత పెద్ద ట్యూమర్ అయితే వి డోంట్ డూ రోబోటిక్ సర్జరీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్ సర్జరీ అనేది మనకి కాంప్లెక్స్ సర్జరీస్ చేయడానికి యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సైజ్ ఈస్ నెవర్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్‌లో ఆల్మోస్ట్ 40 x 40 సెంటీమీటర్స్ సర్జరీ చేసినవి కూడా ఉంటాయి ఓపెన్. అట్లాంటివి డెఫినెట్‌గా రోబోటిక్‌లో అయితే చేయమండి.
రోబోటిక్‌లో ఎట్లాంటివి చేస్తామంటే 2, 3 అవయవాలు ఇన్వాల్వ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్ అది మనకి యూరినరీ బ్లాడర్‌కి ఎఫెక్ట్ అయ్యి ఉంటాం. ఇట్లా 2, 3 ఆర్గన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. వాటి సర్జరీస్ చేసాం కానీ సైజ్ ఈస్ నెవర్ థింగ్ ఇన్ రోబోటిక్స్. సో చాలా వరకు మీరు డిఫికల్ట్ కేసెస్ చూసే ఉంటారు. సో అలాంటిది ఏదైనా మోస్ట్ డిఫికల్ట్ కేస్ ఏమైనా మీరు ఫేస్ చేశారా రోబోటిక్ సర్జరీ ద్వారా? యాక్చువల్లీ వాళ్ళ ఇంటర్వ్యూకి రాకముందే వీ హావ్ డన్ ఎ కేస్. ఓకే. ఇట్స్ రోబోటిక్ సర్జరీ. పెద్ద పేగు లైక్ సిగ్మాయిడ్ క్యాన్సర్. అది అక్కడి నుంచి యూరినరీ బ్లాడర్‌కి వెళ్తుంది. సో ఇట్ వాస్ అ టీమ్ వర్క్. Me along with a uro oncologist, we have done this case and we have successfully completed in robotically. ఓకే. సార్ ఒక సర్జరీ మీరు చేస్తున్నారంటే సో చాలా వరకు పేషెంట్స్ లైఫ్ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. సో మీరంటే ఏవైనా నర్వస్ ఫీల్ అవుతారా? Nervous feel on because we are trained for these surgeries. Definitely, we do a workup whenever we are going for a surgery. And if it is a complicated surgery, we take the necessary precautions, necessary steps. Pre-operative గానీ మనం ఏ కేసు is not like unprepared గా. No. Every case we go prepared. We anticipate complications and we see that will not go into complications, and even if we go into complications కూడా how to deal with the complication అన్న థింగ్తో వెళ్తాం. ఎస్ సార్. సార్ ఇక ఏదైతే మీరు ఇంపాసిబుల్ అనుకున్నారో సో ఆ పేషెంట్ కూడా సర్జరీ చేసి మరి మీరు బతికించారా? డెఫినెట్గా అండి. కొన్ని కేసెస్ మనం సిటీ స్కాన్లో చూసి ఇవి ఆపరేట్ చేయగలమా లేదా అన్న డైలమాలో ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పర్టీస్ ఏంటంటే వి గో అండ్ వి సీ అండ్ అన్రిసెక్టబుల్ అనుకున్నాయి కూడా వి ట్రై టు రిసెక్ట్ ఇట్ అండ్ పేషెంట్స్ కమ్ అవుట్ విత్ అ గుడ్ రిజల్ట్స్. సార్ ఇక చాలా మంది సర్జరీస్ కి భయపడిపోతూ ఉంటారు. సో అలాంటి వారికి మీరేం చెప్పాలి అనుకున్నారు? సో సర్జరీ అంటేనే భయపడతారు, ఎవరు రారు కూడా చేయించుకోవడానికి, రైట్? సో వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, సర్జరీ అంటే ఎవరికైనా భయం ఉంటుంది. బట్ క్యాన్సర్ సర్జరీలో భయపడితే మనకేంటంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఎర్లీ స్టేజ్లో ఎప్పుడన్నా క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్ 1లో మనం ఆపరేట్ చేసామనుకోండి, వాళ్ళు 5 years సర్వైవల్ అని 95% ఉంటుంది. అదే భయపడో లేకపోతే పక్కన చెప్తారనో లేకపోతే ఏదో వినో ఇఫ్ దే డిలే క్యాన్సర్ అనేది ఆగదండి. ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజ్ 3, స్టేజ్ 4కి వస్తే మనకి క్యూర్ రేట్స్ కానీ కంట్రోల్ రేట్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి అండ్ 5 years సర్వైవల్ డ్రాస్టికల్లీ ఫాల్ టు 25%. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ వాల్యుబుల్ ఇన్ క్యాన్సర్ అండ్ భయపడొద్దు బికాజ్ క్యాన్సర్ సర్జరీ హెస్ ఎవాల్వ్డ్. ఇట్స్ నాట్ లైక్ వాట్ ఇట్ వాజ్ ఇన్ పాస్ట్ 20 years. సరే ఇక లాస్ట్ మూమెంట్ లోనే మమ్మల్ని బ్రతికించండి అంటూ మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వచ్చారా ఈ యొక్క సర్జరీతో? స్టేజ్ 4, స్టేజ్ 3 పేషెంట్స్ అండి. చాలా మంది మీరు అన్నట్టే భయపడి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు అలా వచ్చి లక్కీగా వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించి దే వెంట్ టు సర్జరీ అండ్ దే హావ్ డన్ గుడ్ అండి. ఓకే. సార్ ఇన్ కేస్ కనుక సర్జరీ డిలే చేస్తే పేషెంట్కి ఏమైనా? డెఫినెట్గా అండి. ఇందాక మనం అనుకున్నట్టు స్టేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్లో. వన్స్ ద స్టేజ్ అనేది 1 నుంచి 4కి వెళ్ళిందంటే డెఫినెట్లీ సర్వైవల్ తగ్గుతుంది. వాట్ ఎవర్ యూ డూ, మీరు రోబోటిక్ చేయండి, ఏదన్నా చేయండి, సార్ స్టేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భయపడి డిలే అవటం వల్ల యూ కెన్ డిలే ద ట్రీట్మెంట్ అండి. ఓకే. సార్ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల సో కంప్లీట్గా క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుందంటారా? కంప్లీట్గా అండి. డెఫినెట్గా మనం సర్జరీ ప్లాన్ చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన కంప్లీట్ క్యూర్ రేట్ ఇంటెన్షన్తోనే చేస్తుంటాం. ఓకే సార్. సరిగా కొంతమందికి పెయిన్ అనిపించదు, సో నాకు క్యాన్సర్ లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అసలు ఏ టైం వస్తే మనకి క్యాన్సర్ ఉన్నది అని తెలుస్తుంది? క్యాన్సర్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే అండి, నొప్పి ఉంటేనే క్యాన్సర్ అనుకుంటారు. మోర్ దెన్ 90 to 95% ఆఫ్ పేషెంట్స్కి క్యాన్సర్ మొదలైనప్పుడు ఎవరికీ నొప్పి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా వింటూ ఉంటాం. ఇంత కామన్గా అందరికీ తెలిసినా కూడా చాలా లేట్గా ప్రజెంట్ అవుతారు. ఎందుకు అంటే రొమ్ములో వాళ్ళ గెడ్డ ఉంటుంది కానీ అది నొప్పి లేదని, లేకపోతే వాళ్ళ యాక్టివిటీ ఏమి వాళ్ళకి ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ అని, లేకపోతే సోషల్ స్టిగ్మా వల్ల, క్యాన్సర్ అనే స్టిగ్మా వల్ల దే టెన్ టు డిలే. సో నొప్పి అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ క్రైటీరియా. చాలా వరకు క్యాన్సర్లు అనేవి నొప్పి లేకుండానే స్టాప్ అవుతాయి. ఓకే. సరిగా బ్రెస్ట్ లంప్ అంటే అది క్యాన్సరే అంటారా? బ్రెస్ట్ లంప్ అనేది చాలా మంది కామన్గా ఇండియన్ విమెన్లో ఉంటుందండి. బట్ 80% ఆఫ్ క్యాన్సర్ గడ్డలు ఏంటంటే అవి దే ఆర్ నాట్ బినైన్ అంటారు, అంటే దానివల్ల హాని ఉండదు. బట్ 20% అనే క్యాన్సర్ గడ్డ రొమ్ములో గడ్డలు మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ దో ఇట్ ఈస్, బినైన్ అవనివ్వండి మ్యాలిగ్నెంట్ అవనివ్వండి, 100% ఇవాల్యుయేషన్ అయితే చేయించుకోవాలి. ఎవరు చూసి చెప్పలేరు ఈ గడ్డ
మంచి గడ్డ, చెడు గడ్డ అనేది కంపల్సరీ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. ఓకే సార్. సార్ ఇక బ్రెస్ట్ పెయిన్ అనేది లేకుండా సరే క్యాన్సర్ వస్తుంది అంటారా? డెఫినెట్‌గా అండి. మీకు ఇందాకన్నట్టు ఈ క్యాన్సర్ అనేది పెయిన్ అన్‌లెస్ వెరీ లేట్ స్టేజ్‌కొస్తే కానీ పెయిన్ కాజ్ చేయదండి. ఎర్లీ స్టేజెస్‌లో ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీలో పుండ్లు తీసుకున్నా కానీ చాలామంది లేట్‌గా ప్రెజెంట్ అవుతారు. ఎందుకంటే పెయిన్ అనేది ఉండదు. సో, వాళ్ళేంటంటే వాళ్ళ యాక్టివిటీ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో, పర్లేదు కదా అన్నట్టు దే నెగ్లెక్ట్ ఇట్.